ఏం సార్ మనకి రోజు ఒక టాపిక్ అనేది మనకి ఎప్పుడు నడుస్తూనే ఉంటదంటారా? ఈ బిగ్ బాస్‌ని అనవసరంగా మీడియా దాన్ని టాపిక్ చేస్తుంది గానీ, అదొక చిల్లర ప్రోగ్రాము. ఆ చిల్లర ప్రోగ్రామ్‌కి ఇంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో వాడు గెలిచి ఒక చిల్లర ప్రోగ్రామ్‌లో గెలిచిన ఒక చిల్లర ఎదవ. దాని గురించి ఏదో వాడినేదో పెద్ద పెద్ద సెలబ్రిటీగా మీడియాకి ఏదో ఒక ఆహారం కావాలి. ఆహారం కోసం చేయటం తప్పితే ఇట్స్ వేస్ట్ ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ వల్ల ఎవరికీ ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆ నిర్వాహకులకు డబ్బులు తప్పితే. హ్మ్. ఏ బాధ్యత లేదు నిర్వాహకులకి. ఆ కంటెంట్‌ని డిసైడ్ చేయటంలో బాధ్యత లేదు. పార్టిసిపెంట్స్‌ని సెలెక్ట్ చేయటంలో బాధ్యత లేదు. అంతా ఏదో రూ. 4 వస్తే చాలు ఏదో ఒకటి ఆహ్, నాగార్జున ఉన్నాడు. నాగార్జున పేరు మీద నడిపించేయొచ్చు అనే చిల్లర ఆలోచన తప్పితే ఒక బాధ్యత గల ఆలోచన లేదు. అందుకనే దాంట్లో పార్టిసిపెంట్సు ఆ రేంజే. హ్మ్. ఇప్పుడు ఉన్నాడు ఈ ప్రశాంత్. మొన్నటిదాకా నటించాడు చాలా గౌరవంగా చాలా పద్ధతి గలవాడు అన్నట్టు నటించాడు అంతే. బిగ్ బాస్ షోలో అంటారా? షో నటించాడు. హ్మ్. నటించాడు. అసలు రూపం బయటపడిపోయింది అవగానే. వాడికి ఎంత చిల్లరోడో మనస్తత్వం ఏంటో అన్నీ బయటపడిపోయింది. సో అందుకని మీకు గతంలో కూడా బిగ్ బాస్‌లో గెలిచిన ఒక్కడైనా మళ్ళీ మార్కెట్‌లో కనపడ్డాడా ఎక్కడైనా? లేదు. ఎక్కడైనా ఎందుకు లేరు? ఇక దాని స్థాయి అంతే. బిగ్ బాస్ వల్ల అందుకని బిగినింగ్‌లో 1, 2, 3 సీజన్స్‌లో సెలబ్రిటీస్ వచ్చారు కొంచెం. ఎందుకంటే దీని బ్యాక్‌గ్రౌండు ఇంగ్లీష్‌లో ఉంది. తర్వాత హిందీలో వచ్చింది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ఇక్కడ ఏదో కొంచెం అని వచ్చారు సెలబ్రిటీ. తెలిసిపోయింది 3 ఎపిసోడ్‌లు అయ్యేటప్పటికి 4 ఎపిసోడ్‌కి తెలిసిపోయింది. వీళ్ళు 4 ఎపిసోడ్ నుంచి వాళ్ళని డబ్బులిచ్చే బదులు, పేరున్న వాళ్ళని తెచ్చుకొని డబ్బులిచ్చే బదులు, ఊరు పేరు లేనోడిని తెచ్చుకుంటే ఇచ్చింది పుచ్చుకుంటారు. మనం ఇంకా మన ఆదాయం ఇంకా పెరుగుద్ది. అనే ఖర్చు తగ్గుద్ది, ఆదాయం పెరుగుద్ది అనే లెక్కలో ఎవరిని పెడితే వాడిని ఇంటర్వ్యూ చేయటం, ఇంటర్వ్యూలో వాడి క్వాలిటీ ఏంటి, వాడి ఉన్న స్పెషాలిటీ ఏంటి, వాడి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ ప్రత్యేకత, స్పెషాలిటీ ఉన్న ఓ 10 మంది అక్కడ కూర్చుంటే ఓ ప్రోగ్రామ్ ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ ప్రత్యేకత లేని గాలి సోదిగాళ్ళని తీసుకొచ్చి ప్రోగ్రాంలో పెడితే ఏముంటుంది? ఇలాంటి దరిద్రమే ఉంటుంది. నటిస్తారు. అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశమే బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒరిజినల్ ఇది తెలుగు ఒరిజినల్ ఇంగ్లీష్ దాని ముఖ్య ఉద్దేశమే ఒక మనిషిలోని నిజమైన వ్యక్తిత్వాన్ని బయటికి తీయటం. ప్రతి మనిషిలోనూ మన దైనందిన జీవితంలో ప్రతి మనిషిలోనూ రెండు ఉంటాయి. లోపల ఒకటి, పైన ఒకటి. గుండెల్లో ఉన్నాయి చాలా, బయటలో చెప్పలేరు. బయట చెప్పగలిగింది కొన్ని మా గుండెలో చెప్పాలనుకున్నా కూడా పరిస్థితులను బట్టి చెప్పలేని పరిస్థితి. అది సొసైటీ. అలా కాదు నేను ఆల్వేస్ ఒకగానే ఉంటానంటే అది హిపోక్రసీ. ఎవ్వడు ఈ భూప్రపంచంలో ఈ దైనందిన జీవితంలో ఈ ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా తను అనుకున్నది చెప్పలేక దాచుకోని సందర్భాలు లేకుండా ఉండవు. ఖచ్చితంగా అలా ఉంటాయి. అసలు వాడి వ్యక్తిత్వం ఏంటి అని బయటికి లాగేది ఈ ప్రోగ్రామ్. ఈ సంబంధం లేని కాన్సెప్టే అది. సంబంధం లేని వ్యక్తిని కూర్చోబెడితే సో వాడి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. బయట నలుగురు ముందు మాట్లాడే దీనికనే అని పెట్టారు. అది బిగినింగ్లో అట్లా సాగిన తర్వాత దాన్ని డీవియేట్ అయిపోయి ఆ ప్రోగ్రాంలో ఇంటెలిజెంట్ లేదు, ప్రోగ్రామ్ కంటెంట్లో లేదు, టాస్కులు విషయం లేదు, ఊరే గాలిగా సోదిగా గల్లీ గల్లీ టాస్కుల్లాగా పెట్టేసేసి చిల్లర పల్లర చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో వాడు అదొక దరిద్ర ప్రోగ్రాం. దానికి బాధ్యత ఇతన్ని ఏదో అరెస్ట్ చేశారు. వీడు సరే రైతుల పేరు చెప్పుకో రైతు బిడ్డ రైతు బిడ్డ ఎవరు రైతు బిడ్డ కాదమ్మా. ఆంధ్రదేశంలోను పంజాబ్లోను నేను రైతు బిడ్డ అంటే విశేషం కాదు. ఈ రెండు వ్యవసాయ రాష్ట్రాలు. ఇక్కడ రైతు బిడ్డ నీ తాతో నీ నాన్నో ఎవరో ఒకరు రైతే. రైతు నుంచి వచ్చిన కుటుంబాలే 90%. రైతు బిడ్డ అని పెద్ద గొప్పగా చెప్పుకోవాలి. అసలు రైతు బిడ్డ అని పేరు వాడుకున్నాడు తప్పితే వాడు రైతు బిడ్డ కాదు. రైతు బిడ్డ కాదని రైతు బిడ్డ అయితే ఈ అరాచకాలకి దారి ఇవ్వడు. రైతు బిడ్డ మట్టి పిసికి బంగారం పండించే రైతు. మాది రైతు కుటుంబం. రైతు నుంచి మట్టి పిసికి బంగారం పండించే రైతు చేతులు ఒకళ్ళ వస్తువులు నాశనం చేయడానికో ఒకళ్ళని చేయడానికో అంగీకరించరు, చెయ్యడు, అంగీకరించడు. వీడు ప్రోత్సహించాడు. వాడిని అడ్డుకు పోలీసులు వద్దంటే కూడా వెళ్ళి దూసుకుంటూ వెళ్ళాడు. సో వీడు రైతు బిడ్డ ఎలా అవుతాడు? రైతు బిడ్డ మా వ్యక్తిత్వమే కాదు, పేరు వాడుకున్నాడంటే డబ్బులు రైతులకు ఇస్తానని ఇది ఒక మాట అనేసి సింపతికి ఏం చేశాడు చెప్తే వాడు క్యారెక్టర్ ఏంటో బయటపడిపోయింది. ఐశ్వర్య వచ్చింది అయ్యాడు, అడుగు తోపింది అయ్యాడు అని సామెత. అలాగే అవార్డు వచ్చింది ఆ రోజే అసలు స్వరూపం బయటపడింది ఆ మర్నాడే అన్నట్టు వీడు ఏమిటో తెలిసిపోయింది. రైతు బిడ్డగా ఒక మామూలు రిఫ్రాఫ్ క్యారెక్టర్ వీడు రైతు బిడ్డగా నటించాడు అక్కడ. అంటే మనోడికి అంత ఫేమ్ ఉంది కాబట్టి మన అంత పబ్లిక్ రావడం కానీ అంతా జరిగింది. ఫేమ్ ఏముంది? ఫేమ్ ఇక్కడికి వచ్చినాక ఈ ప్రోగ్రామ్ పెట్టి అంతకుముందు ఎవడు
వీడు ఎవడన్నా బహుశా నాకు తెలిసి వీడి ఊర్లో పక్క గ్రామానికి కూడా వీడు ఎవడో తెలిసి ఉండదు కదా. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి వచ్చినాక ఈ ప్రోగ్రామ్ నాగార్జున పుణ్యమానం వీక్షకులు పెరిగారు, దాంతో వాడి పేరు వచ్చింది. ఈ ఫేములు ఓట్లు గిట్లన్నీ కూడా దొంగ ఓట్లు, ఏజెన్సీలు ఫిక్స్ చేసుకుంటూ ఇవన్నీ కూడా బయటపడినాయి. ఏజెన్సీలు ఫిక్స్ చేసుకుంటూ ఓట్లు వేయటం, ఓట్లు అందరికీ దీంట్లో మధ్యలో రైతు స్లోగన్ ఒకటి వాడాడు. దాంతో రైతు ఫ్యామిలీ విలేజెస్లో అంతా కూడా మన రైతు బిడ్డ అన్నట్టు కొంచెం అది వాడుకున్నాడు, నటించాడు వాడు బాగా. అసలు స్వరూపం అది కాదు, అసలు స్వరూపం ఇదే. ఇప్పుడు నిన్న మొన్న జరుగుతుంటే వాడి అసలు స్వరూపం, అసలు వాడి గుణం, వాడి ఇది ఆ రిఫ్రెఫ్ క్యారెక్టరు అంతా అది ఒరిజినల్. అక్కడ స్క్రీన్లో నటించాడు, నటనకు బహుమతి వచ్చింది. సరే ఏదో వచ్చి సచ్చింది దరిద్ర ప్రోగ్రాంలు వస్తే గెలిస్తే ఎంత ఓడితే ఎంత ఆ ప్రోగ్రాము. దాంట్లో గెలిచేవాడు వీళ్ళు ఏమైనా స్పెషాలిటీ ఉంది గెలిచాడు ఏం లేదు. ఒక గాలి ప్రోగ్రాంలో గాలి సూదితో గెలిచి చాలా మంది పబ్లిక్ చూస్తున్నారు కదా సార్. మరి పబ్లిక్ చాలా మంది చూస్తారమ్మా. చెడుని చూడక ఇప్పుడు రామ్ గోపాల్ రావు బూత్ సినిమా తీస్తాడు, బూత్ సీరియల్ తీస్తాడు, చూడలే ఎగబడి. న్యూడ్ సినిమా తీశాడు, చూడలే ఎగబడి. చూస్తారు కనుక అది గొప్ప ప్రోగ్రామ్ ఎట్లా ఉంది. బూత్ని చూసినట్టు మంచిని చూడరు ఎక్కువ. అంటే ఇంటిలో బాధితులు కూడా కూర్చొని లేదు ఇంటిలో బాధ చాలా మొదటి 3 సీజన్లు చూసినట్టు ఇంటిలో బాధ ఇప్పుడు ఇంటిలో బాధ చూడల. మొదట్లో మొదటి 2 సీజన్లో అసలు ఏ ప్రోగ్రామ్ అంటే గబుక్కులు బయలుదేరేవారు. ఏంటంటే బిగ్ బాస్ వస్తుంది టైం అయిపోయింది అని పరిగెత్తారు. అంత క్యూరియాసిటీ ఉండేది ఫ్యామిలీస్ 1, 2, 3 సీజన్లో. అక్కడ నుంచి దిగిపోయి 4 నుంచి దిగజారి వాళ్ళ భ్రష్టతానికి వచ్చేసింది. ఇప్పుడు ఎవడు అంత క్రేజీగా ఎగబడి చూస్తున్నారు కుర్రాళ్ళు. ఈ బూతు ఆకర్షించినట్టు ఇంకోటి ఆకర్షించదు కదా. అదంతా బూతు, డబుల్ మీనింగు, ఎక్స్పోజింగ్ డ్రెస్సులు అయ్యే తప్పితే కౌగులించుకుంటారు, ముందు బెడ్ మీద పడుకుంటారు, దొరలటాలు. ఈ దరిద్రం కదా. ఈ దరిద్రం చూడటానికి ఎంకరేజ్ అయ్యే యూత్ ఉంటుంది కదా. బూత్ సినిమాలు ఇంటర్నెట్లో చూస్తున్నారు కనుక అది మంచి అంటాం మనం, కాదు కదా. చూస్తున్నారు కనుక మంచిది కాదు. నాగార్జున చేస్తున్నాడు కనుక మంచిది కాదు. అదొక దౌర్భాగ్య ప్రోగ్రాం, చాలా నీచ నికృష్టమైన ప్రోగ్రాం, చాలా అసహ్యమైన జుగుత్సాకరమైన ప్రోగ్రాం, బుద్ధి జ్ఞానం లేని ప్రోగ్రాం, కడుపుకు అన్నం కాకుండా అశుద్ధం తినే నిర్వాహకం నిర్వహిస్తున్న ప్రోగ్రాం. అంటే ఇప్పుడు నాగార్జున గారు కూడా ఉన్నారు, మరి ఆయనకు ఉండాలి బాధ్యత. ఆయన నాగార్జున ఒక సెలబ్రిటీ. ఇవాళ ఆ సినిమాకి ప్రేక్షకులు, ఆ ప్రోగ్రామ్కి ప్రేక్షకులు ఎవరైనా ఉన్నారంటే నాగార్జున వల్ల. లేకపోతే మామూలుగా నాగార్జున మైనస్ నాగార్జున ఆ ప్రోగ్రామ్ కుక్కలు కూడా చూడవు. అది కేవలం నాగార్జున బట్టి చూస్తున్నారు. నాగార్జునకి బాధ్యత ఉండాలి తన సెలబ్రిటీగా. చిరంజీవి గారి నుంచి, అమితాబ్ బచ్చన్ గారి నుంచి, సచిన్ టెండూల్కర్ నుంచి బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు సెలబ్రిటీలు. మరి వాళ్ళు చిరంజీవి గారు ఒక పెప్సీ యాడ్ ఫిల్మ్ చేస్తుంటే నారాయణ గారు, సిబిఎం నారాయణ గారు ఒక లెటర్ రాశారు. ఎవరికి? చిరంజీవి గారికి. అయ్యా మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చిన్నపిల్లల్ని ఎంకరేజ్ అయ్యి వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయి, మీరు చేయటం కరెక్ట్ కాదు అని రాస్తే ఆయన ఇమీడియట్గా కాదు నేను ఆ డబ్బుల కోసం చేయట్లేదు, ఆ డబ్బు నేను తీసుకోవట్లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నానంటే మళ్ళీ నారాయణ గారు మీరు ఆ పిల్లల ఆరోగ్యం జరగొట్టే యాడ్ చేయనేలా, ఆ డబ్బు మళ్ళీ బ్లడ్ బ్యాంక్ ఇవ్వనేలా, అసలు ఆ ప్రోగ్రామ్ మీరు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, చాలామంది పిల్లల్ని వాటికి దూరం పెట్టిన వాళ్ళు అవుతారు కదా అని అంటే ఇమీడియట్గా ఆయన ఇది ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉంది, ఇప్పుడు మానేస్తే కోర్టు కేసులు చాలా వస్తాయి, ఇది కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోగానే నేను చేయను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి ప్రోగ్రామ్ చేయలే. అదే అమితాబ్ బచ్చన్ కూలీ యాక్సిడెంట్ అయింది. ఆయనకి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే పేగు తీసేయాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే ఆయన పెప్సీ కోలాలు తాగడం ఎక్కువగా తాగుతాడు. ఆయన తాగటం వల్ల అది దెబ్బతింది, తీసేయాలి. దాంతో ఆయన పెప్సీ కోలా యాడ్లు కానీ వాటిలో కనపడటం కానీ మానేశాడు. అలాగే సచిన్ టెండూల్కర్ ఒక్క సామాజికంగా గౌరవమైనది తప్పితే మరొకటి చేయడు. ఇది సెలబ్రిటీల బాధ్యత. సెలబ్రిటీలు మిమ్మల్ని బట్టి ఆడియన్స్ వస్తారు కనుక మీకు ఒక బాధ్యత ఉంది, అది వాళ్ళు నిర్వర్తించారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నాగార్జున నాకు డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నా స్టూడియోకి వ్యాపారం వస్తుంది కదా, కనుక నాకే సంబంధం అన్నట్టు కరెక్ట్ కాదు. అది ఒక సెలబ్రిటీగా ప్రజలు చూస్తున్నారు కనుక నీ బాధ్యత ఉంది. వాళ్ళకి చెప్పాలి, నేను ఇలాంటి దరిద్ర ప్రోగ్రాంలకు నేను పెడితే మీరు 1 hour చూపిస్తున్నారు, దీనికి ఇంత కాంట్రవర్సీలు కనపడుతున్నాయి, ఇంకా మీరు 24 గంటలు చూస్తే ఏమైపోతుంది, ఇలాంటి ప్రోగ్రాంలు నన్ను పెట్టి నా మర్యాద పోతుంది. మీరు బిగినింగ్లో లాగా చక్కటి ఇంటలెక్చువల్గా చక్కటి టాలెంట్ని ఎక్స్పోజ్ చేసి చక్కటి డిజైన్ చేయండి. ఇలాగ ఎవరిని పడితే వాళ్ళని పెట్టి గతంలో పోయినసారి మరి ఆ బూతులు ట్వీట్లు చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి, బూతులు వీడియోలు చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కంటెస్టెంట్, ఆ అమ్మాయి పార్టిసిపెంట్. ఇలాంటి వాళ్ళంతా పెట్టి ఎట్లా చేస్తారు, ఫ్యామిలీ ఎలా చూస్తుంది అని చెప్పి ఆయన చెప్పాలి. కరెక్ట్గా పద్ధతిగా చేయడం. నాకే సంబంధం లేదు, నేను ఆ 1 hour మిగతాది వాళ్ళు చూసుకుంటాను నాకు తెలియదు అంటే కరెక్ట్ కాదు. నిన్ను బట్టి జనాలు వస్తున్నారు, లేకపోతే ఆ ప్రోగ్రాం కుక్కలు కూడా చూడవు. నువ్వు లేకపోతే, నీలాంటి సెలబ్రిటీ ఎవరు లేకపోతే సినిమా ఆ ప్రోగ్రాం నాగార్జున వస్తున్నాడు కనుక నాగార్జున కోసం చూస్తున్నారు.
నాగార్జున వస్తాడు, శని ఆదివారాలు వస్తాడా, ఈ 5 రోజులు దేని గురించి మాట్లాడి దాని గురించి వస్తాడా, అది నువ్వు కాదనుకో ఎవడు పట్టించుకోడదు. ఇప్పుడు కౌన్ బియ్యనేగా కరోర్పతి ఎందుకు అంత సక్సెస్ అయింది, నీకన్నా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది, కానీ దాన్ని ఎవడు ఎందుకు విమర్శించాలి? మన దాంట్లో మీరెవరు కోటేశ్వరుడు కూడా ఉంది, అది కూడా అదే దానికి ఎవడో ఎందుకు మాట్లాడరు? దాంట్లో చక్కటి సామాజిక ప్రయోజనం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, 10 మంది పార్టిసిపెంటే కాకుండా చూసేవాళ్ళకి కూడా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అది ప్రోగ్రామ్. అలాంటి ప్రోగ్రామ్ అలా ఆరంభించి ఇది ఎక్కడో బూతులకి కట్టెనేసి చూపించినట్టు ఉంది దౌర్భాగ్యంగా. సో ఇలాంటి ఎదవలకి అలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అవార్డు వస్తే అదే పెద్ద గొప్ప అవార్డు లాగా, అదొక దరిద్ర ప్రోగ్రాం, దాంట్లో ఒక పెద్ద దరిద్రుడికి అవార్డు, దాని సెలబ్రేషన్ పోలీసులు వద్దంటే కూడా వెళ్ళటము, ప్రైవేట్ వెహికల్ని చేయటం, అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించడం, ప్రైవేట్ కార్ల మీద కూర్చుని ఎవరో కారు మీద కూర్చుని దందా చేయటము, పోలీస్ వెహికల్ కొట్టడం, ఆర్టీసీ బస్సులు, ఏమిటిది? నువ్వు గెలిస్తే ఇంత అరాచకమా అని. అదే ఒరిజినల్. వాడు రైతు బిడ్డని ముసుగేసుకుంటే వాడు ఒక రిఫ్రాఫ్ క్యారెక్టరు, వాడు చుట్టూ ఉన్న వాళ్ళు ఒక గ్యాంగ్స్టర్స్, ఒక రౌడీసు, ఒక చిల్లర బ్యాచ్. అందుకనే వాళ్ళు అంత చిల్లర తరగా బిహేవ్ చేస్తారు.